సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో టీచర్ అవ్వాలనేది మీ కల. అయితే మీకోసమే ఈ స్పెషల్ అప్డేట్. కేంద్రీయ విద్యాలయ సంగఠన్ అంటే కేవీఎస్ నుంచి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది. టీచింగ్ జాబ్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అవును, మీరు చూస్తున్నదే నిజమే. మొత్తం 987 పోస్టులు. అది కేంద్ర ప్రభుత్వ టీచింగ్ ఉద్యోగాల్లో ఇంత పెద్ద నంబర్లో వేకెన్సీస్ రావడమనేది చాలా అరుదు. సో ఇది అభ్యర్థులకు ఎంత మంచి అవకాశమో అర్థం చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఈ 987 పోస్టులు కూడా మన దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ సంగఠన్ అంటే కేవీఎస్ స్కూల్స్లో భర్తీ చేయబోతున్నారు. ఈ స్కూల్స్లో ఉన్న ఖాళీలను ఫిల్ చేయడమే ఈ నోటిఫికేషన్ ముఖ్య ఉద్దేశ్యం. జనవరి 21, 2026న వచ్చిన ఈ నోటిఫికేషన్ రాబోయే 2026-27 అకాడమిక్ ఇయర్ కోసం అన్నమాట. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు దీన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. అయితే ఇక్కడొక చాలా కీలకమైన పాయింట్ ఉంది. ఇవి రెగ్యులర్ టీచర్ పోస్టులు కావు. ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టుల కోసం, అంటే ప్రత్యేక అవసరాలున్న పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక గొప్ప బాధ్యత ఇది. సరే, మరి ఈ మొత్తం 987 పోస్టులను ఏ కేటగిరీలుగా డివైడ్ చేశారో ఆ వివరాలొకసారి చూద్దాం. ఈ టోటల్ వేకెన్సీస్ని 2 మెయిన్ కేటగిరీలుగా విభజించారు. ఒకటి ప్రైమరీ టీచర్స్, అదేనండి పీఆర్టీ. దీని కింద 494 పోస్టులున్నాయి. ఇక రెండోది ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటే టీజీటీ. దీని కింద 493 పోస్టులున్నాయి. చూశారు కదా, ఆల్మోస్ట్ సరిసమంగా పంచారు. ఈ నోటిఫికేషన్లో మరో సూపర్ విషయమేంటో తెలుసా? ఇవి నేషనల్ లెవెల్ జాబ్స్ అయినా మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. అవును, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, కడప, సిద్దిపేట్ ఇలా మనకు బాగా తెలిసిన సిటీస్లోనే వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, ఇంత మంచి అవకాశం గురించి విన్న తర్వాత అందరి మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఈ పోస్టులకు నేను అర్హుడినేనా? నా క్వాలిఫికేషన్ సరిపోతాయా అనేది కదా. సో ఆ ప్రశ్నకు సమాధానమిప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ క్వాలిఫికేషన్స్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ముందు టీజీటీ పోస్టుల గురించి చూద్దాం. దీనికి ఏదేని డిగ్రీలో కనీసం 50% మార్కులుండాలి. దానితోపాటే స్పెషల్ ఎడ్యుకేషన్లో బీఎడ్ చేసి ఉండాలి. ఇంకా సీటెట్ పేపర్ 2 క్వాలిఫై అవ్వడం మ్యాండేటరీ. ఏజ్ లిమిట్ వచ్చి 35 సంవత్సరాలు. ఇక పీఆర్టీ పోస్టుల విషయానికొస్తే స్పెషల్ ఎడ్యుకేషన్లో టీటీసీ గానీ డీఎడ్ గానీ చేసి ఉండాలి. అలాగే సీటెట్ పేపర్ 1లో అర్హత సాధించాలి. వీరికి గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లుగా ఫిక్స్ చేశారు. ఇక్కడ ఒక విషయాన్ని అండర్లైన్ చేసుకోండి. స్టేట్ గవర్నమెంట్ నిర్వహించే ఏపీటెట్ కానీ టీఎస్టెట్ కానీ ఈ పోస్టులకు పనికిరావు. కేవలం కేంద్ర ప్రభుత్వం కండక్ట్ చేసే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే సీటెట్లో క్వాలిఫై అయినవాళ్లు మాత్రమే అప్లై చేయడానికి అర్హులు. ఇది చాలా ముఖ్యం. రైట్, అర్హతలన్నీ ఉన్నాయని ఫిక్స్ అయ్యారు కదా. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? అదే సెలెక్షన్ ప్రాసెస్. ఇంతకీ అభ్యర్థులను ఎలా సెలెక్ట్ చేస్తారో చూద్దాం పదండి. సెలక్షన్ ప్రాసెస్లో మెయిన్గా 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ది టైర్ 1. ఇది 180 మార్కులకు ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇందులో మంచి స్కోర్ చేసిన వాళ్లను సెకండ్ స్టేజ్కు పిలుస్తారు. ఇక సెకండ్ స్టేజ్ టైర్ 2. ఇది 60 మార్కులకు ప్రొఫెషనల్ కాంపిటెన్సీ టెస్ట్ ఉంటుంది. మరి ఫైనల్ సెలెక్షన్ ఎలా చేస్తారు? ఇక్కడ 70:30 రేషియోని ఫాలో అవుతారు. అంటే మీరు రాసిన కంప్యూటర్ టెస్ట్లోని మార్కులకు 70% వెయిటేజ్. ఆ తర్వాత జరిగే ప్రొఫెషనల్ కాంపిటెన్సీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూకి 30% వెయిటేజ్ ఇస్తారు. ఈ రెండింటిని కలిపి ఫైనల్ మెరిట్ లిస్టు తయారు చేస్తారు. ఓకే, ఎలిజిబిలిటీ, సెలెక్షన్ ప్రాసెస్ అన్నీ చూశాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ఉద్యోగాలకి ఎలా అప్లై చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానం చాలా ఇంపార్టెంట్. ఆ కీలకమైన ఇన్ఫర్మేషన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ అందరూ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అప్లికేషన్లు ఓపెన్ అయ్యాక కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ kvsangathan.nic.in ను నోట్ చేసుకోండి. ఏ అప్డేట్ కోసమైనా సరే ఈ వెబ్సైట్ను రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండటం చాలా అవసరం. సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా మీ కెరియర్ని నిర్మించుకోవడానికి వచ్చిన ఈ అద్భుతమైన అవకాశానికి మరి మీరు సిద్ధంగా ఉన్నారా? అర్హతలు ఉంటే ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకండి. మీ ప్రిపరేషన్ను ఇప్పటినుంచే మొదలుపెట్టండి. ఆల్ ది వెరీ బెస్ట్.